పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. సిలువ క్రింద నిలచి యదనంది ఏడ్చితివా వ్యాకుల మాత. శుక్రవారం పిదప నిన్నటి రోజు శిలువ మహోత్సవం. ఈరోజు ఆదివారమైన వ్యాకుల మాతను తలంచే రోజు 15వ సెప్టెంబర్ 15. ఫ్రైడే we had gone to the cross. Yesterday we had exaltation of the cross. Today we have Mother of Sorrow. Though it's Sunday, we remember Our Lady of Sorrow. ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మన ఉద్దేశంలో అర్పించుకుందాం. జి జోజమ్మ కుటుంబంలోని పాపశాపాల నుండి విడుదల, జేవియర్ మంచి ఆరోగ్యం, చేతబడి అంధకార శక్తుల నుండి విడుదల, రాబోయే తరాలపై ఈ శక్తులు ప్రభావం పడకుండానట్లు జేవియర్ సుప్రియ బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఎన్ రత్నం, ఎస్ పావని, భరత్ కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, దేవుని దీవెనల కొరకు వారి కుటుంబంలో 3 గంటల ప్రార్థన ద్వారా దేవుడు చేసిన మేలులన్నింటిని బట్టి కృతజ్ఞతగా ఎస్ఎన్ సుధాకర్ మైండ్ సెట్ మార్చుకున్నట్లుగా, మారు మనసు పాపశాపం నుండి విడుదల, దైవ భయం కలిగి జీవించినట్లుగా ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఒక వ్యక్తి మంచి ఆరోగ్యం, మంచి జీవిత భాగస్వామి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. జి వలేరియన్ కుటుంబ సభ్యులు దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా నవీన్, చిన్నమ్మ, రిచిత మేరీ మంచి ఆరోగ్యం, రిచిత మేరీ మంచి ఉద్యోగం కొరకు, జసింత, రోషన మంచి ఆరోగ్యం, కుటుంబ ప్రత్యేకతలను నెరవేరినట్లుగా, ప్రసాద్, నిర్మల మంచి ఆరోగ్యం, సంతానవరం కొరకు, ఇల్లు మంచి రేట్లు అమ్ముడుపోయినట్లుగా, నూతన గృహ నిర్మాణం కొరకు, నిర్మాణం త్వరగా పూర్తి అయి దేవునిచ్చే దీవింపబడాలని, ఇతరుల నుండి రావాల్సిన డబ్బు వచ్చినట్లుగా, మరియు కుటుంబంలో మరణించిన వారి ఆత్మల విత్రాంతి కోసం జేసు తిరుగుదయం పేరిట ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. బృందా డేవిడ్ కుటుంబం దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. టి ప్రకాశమ్మ కుటుంబం దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, మణికంత్ మంచి ఉద్యోగం, పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు, కుటుంబ దైవాశ్రయం కుటుంబంలో మరణించిన వారి ఆత్మల శాంతి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. టి శౌరీలమ్మ మంచి ఆరోగ్యం, త్వరగా కోలుకోవాలని ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. పి మరెడ్డి కుటుంబ సభ్యులు, పి లూయిస్ రెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, పి ఐనీస్ రెడ్డి మంచి చదువులు దైవాశ్రయం కొరకు, పి శౌరీలమ్మ మంచి ఆరోగ్యం, త్వరగా కోలుకోవాలని ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. షర్మిల. వీరితో పాటు ఆదివారం ఈరోజు వచ్చిన ప్రతి బిడ్డపై, యువతి యువకులందరిపై దేవుని యొక్క దీవెనలు కురిపించాలని భక్తితో వ్యాకుల మాత పండుగ సందర్భంగా యేసు తిరుగుదయాన్ని కల్పించి భక్తితో ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మిమ్ము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మిమ్ము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మిమ్ము నమ్ముచున్నాం. వ్యాకుల మాత పండుగ సందర్భంగా పరలోక తండ్రి వైపు, పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతరణ మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును
ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పొన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి స్లీవ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. నిన్నటి రోజు యేసు ప్రభు అనుభవించిన సిలువ, ఈరోజు మరియ తల్లి అనుభవించిన వ్యాకులములు. 7 వ్యాకులములను ఈరోజు మనము 5 గుర్తులలో ధ్యానిస్తాం. మొదటిది, దేవాలయంలో వృద్ధుడైన సిమియోను దీర్ఘదర్శి మరియమాతకు పలికిన ప్రవచనం. ఆ ప్రవచనం లూకా 2:34-35 వచనం. ఆయన ఆశీర్వదించి తల్లి మరియమ్మతో పలికిన మాట, ఇదిగో ఈ బాలుడు ఇజ్రాయేలులో అనేకుల పతనమునకు ఉత్తరింపునకు కారకుడగను, అనేకుల మనోగత పాపమును బయలుపరచుటకు ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకొని పోనున్నది. దేవాలయంకు వచ్చిన ఆమెకి ఒక షాక్ కొట్టినటువంటి ఒక ప్రవచన. ఆమెకి అది ఒక షాక్, కానీ మనందరికీ అది దీవెన. ఆయన బల్లముతో పొడవబడితేనే, మరణిస్తేనే మనకు రక్షణ. ఫర్ మమా మేరీ ఇట్ వాస్ అ సారో. ఓన్ సన్ గోస్ త్రూ సారో, మదర్ అండ్ సన్. వి ఆల్ సన్స్ అండ్ డాటర్స్ గెట్ బ్లెస్డ్. Luke 2:34-35. A sword will pierce your heart was the prophecy. The first sorrow of mother. 7 sorrows we remember. ప్రార్థన చేద్దాం. వ్యాకుల మాతవమ్మ, నీవు త్యాగశీలివమ్మ, సిలువ క్రింద నిలబడి మా కోసం ప్రార్థించమ్మా. కులమాతవమ్మా, త్యాగశీలివమ్మా, కులమాతవమ్మా, త్యాగశీలివమ్మా, సిలువ క్రింద నిలచి నందియేచితివా, సిలువ క్రింద నిలచి నందియేచితివా, కులమాతవమ్మా, త్యాగశీలివమ్మా. సిమోను ప్రవక్త ఆలయంలో ఒక ప్రవచనం పలికాడే. సిమోను ప్రవక్త ఆలయంలో ఒక ప్రవచనం పలికాడే. నీ దివ్య హృది నుండి ఒక ఖడ్గము దూసుకొని పోవునన్నాడే. నీ దివ్య హృది నుండి ఒక ఖడ్గము దూసుకొని పోవునన్నాడే. కులమాతవమ్మా, మా
కోసం ప్రార్థించమ్మా. మీ గుండె చెదిరిపోయినటువంటి పరిస్థితి మీకు వచ్చిందా? అమ్మ మరియ తల్లి కలిగింది. ప్రార్థన చేయండి. ఆమె మిమ్మల్ని అర్థం చేసుకుని యేసయ్య దగ్గర ప్రార్థించగా గుండెలో ఉన్న వేదన తొలగిపోవునుగాక. ప్రార్థన చేద్దాం. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము మీ సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనిచున్నాం. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత, మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. రెండవ వ్యాకులం, రెండవ దుఃఖపూరితమైనటువంటి మరియ తల్లి యొక్క వేదన. బాలయేసును పొత్తిళ్లలో పట్టుకొని 300 మైళ్ళు దూరంలో ఉన్న ఎగిప్తునకు పారిపోవుట, ఆ దేశంలో పరదేశిగా జీవించవలసినటువంటి పరిస్థితి. She had to carry the baby Jesus 300 miles and then she had to live in a place like a person who doesn't belong to that place. She becomes a place where she went through such a rejection and goes through a danger for her baby. ఈరోజు మీ పిల్లలకు డేంజర్స్ ఉన్నాయి సైతాను ద్వారా. పిల్లలు బయట లోకంలో భయంకరమైన పాపలోకంలో ఉన్నారు. మీ పిల్లల్ని కాపాడుకోండి. పిల్లల పేర్లన్నీ ఇప్పుడు చెప్పండి. మీ కుటుంబంలో ఉన్నటువంటి ఎవరికి డేంజర్ ఎక్కువగా ఉన్నట్టు మీకు అనిపిస్తుందో వాళ్ళందరినీ అర్పించి భద్రత కోసం ప్రభుని ప్రార్థించండి. 300 miles she had to carry the baby and run, not in a slow motion, run అంటాడు. మత్తయి 2:13-14లో హేరోదు నీ కుమారుని శిశువును చంపుటకు వెదకుతున్నాడు, కావున నీవు లేచి బిడ్డను తల్లిని తీసుకొని అగిప్తునకు పారిపోయి నేను చెప్పే వరకు ఆ చెట్టని ఉండుము అని ఆదేశించాడు. Luke 2:13-14 to run in a haste, carry the baby and then till he tells to remain there. So many dangers are there for us today. You are watching what is going on. Protect your family and sing this hymn. అమ్మ మరియ తల్లి, నీకు తెలుసు ఎలా మమ్మల్ని కాపాడాలని. కుమారుని కాపాడావు. ఈరోజు మీ కుమారులు కుమార్తెలందరినీ కాపాడమని పాడుదాం. వ్యాకుల మాత మా కోసం ప్రార్థించండి. సంరక్షణ దయచేసే యేసు ప్రభుని. బాలయేసుతో అగిప్తునకు 300 మైలు పయనించావే. బాలయేసుతో అగిప్తునకు 300
తలంచిన హేరోదు చేతి నుండి బాలయేసును కాపాడితివే. చంపదలచిన హేరోదు నుండి బాలయేసుని కాపాడితివే. కులమాతవమ్మా మమ్ము కాపాడ ప్రార్థించమా. భద్రత కోసం ప్రభుని మీ కుటుంబాలను అర్పించి ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మదర్ మేరీ 7 సారోస్ వి హావ్ రిఫ్లెక్టెడ్ 2 సారోస్. 7 వ్యాకులములు, దానిలో 2 ధ్యానించాం. 3వది బాలయేసు 12 ఏళ్ల ప్రాయంలో యెరూషలేము తీర్థయాత్రలో తప్పిపోయి 3 దినాలు కనబడకపోవుట ఆ బాధ. మీ పిల్లలు ఒకవేళ కనిపించకుండా ఎక్కడైనా ఒకవేళ తొలగిపోతే మీరు ఎంత బాధపడతారో. ఫాదర్ అట్లా కాదు, మా కుమారుడు తప్పిపోయాడు, మా కూతురు తప్పిపోయింది, తప్పుదారులు వెళ్ళిపోతుంది. అలాంటి పిల్లలందరినీ ఈరోజు దేవుడు దరి చేర్చి మీ దగ్గరికి మంచి బిడ్డలుగా మళ్ళొచ్చే పండుగ ఈ పండుగ. వాళ్ళు వెతుకుతున్నారు, ఎక్కడ చుట్టాల మధ్యలో దొరకలేదు, దేవాలయంలో కనుగొన్నారు అని రాయబడి ఉన్నది. దే వర్ సర్చింగ్ ఫర్ ద లాస్ట్ చైల్డ్ అమంగ్ ద రిలేటివ్స్. Sometimes we try to find joy, peace, solution from people. We have to find it from the temple. మన జీవితంలో కొన్ని పరిష్కారం ప్రజల నుండి ఎదురు చూస్తుంటాం, వాళ్ళు ఇస్తారా వీళ్ళు ఇస్తారని. కానీ దేవాలయంలో దొరుకుతుందంట మనకు కోల్పోయినది, తప్పిపోయినది. ఈ దేవాలయము నుండి మీరు కోల్పోయినదన్నీ ఈరోజు మీకు లభించునుగాక. ఆమేన్. పాటలతో పాడినప్పుడు అది మీ ప్రార్థనగా మారునుగాక. ఆమేన్. Luke 2:45-46 is the reflection. లూకా 2:45 నుంచి 46 వచనం. వ్యాకులమాతవమా త్యాగశీలివమ్మా, వ్యాకులమాతవమ్మా త్యాగశీలివమ్మా, సిలువ క్రింద నిలచి కదనంది ఏడ్చితివా, సిలువ క్రింద నిలచి
వేదవంతి ఏడ్చితివా ప్రాయములో నీ కుమారుడు కనపడకపోయినప్పుడు 12 ప్రాయములో నీ కుమారుడు కనపడకపోయినప్పుడు వెదకి వెదకి వేసారి ఆలయంలో కనుగొంటివే వేదకి వేదకి వేసారి ఆలయంలో కనుగొంటివే విలువ క్రింద నిలచి వ్యధనుంది ఏడ్చిన వ్యాకుల మాత మాకై ప్రార్థించమ్మా. మరి మీ పిల్లల విషయంలో ఏదైతే పోగొట్టుకున్నారో అవన్నీ కనుగొనే రోజు ఈ పండుగ. దయచేసి లింక్ను అందరికీ పంపండి. చిన్న ఒక ప్రార్థన ఈరోజు ఆదివారం కావున చాలామంది ఆదివారం ఈరోజు మనం కొనియాడలేం కావున మధ్యాహ్న టైంలో మరియ తల్లిని తలంస్తున్నాం. టుడే బీయింగ్ సండే వీ కుడ్ నాట్ సెలబ్రేట్ ఇట్. దట్స్ వై ఆఫ్టర్నూన్ whatever you lost, your children have lost, may you find it on this feast today. Amen. Let us pray. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మీరు 14 స్థలములలో నడుచుకుంటూ ప్రాణించిన సమయంలో ఒక్క స్థలంలో మరియ తల్లి యేసు ప్రభుని కలుసుకొనుట అని మనం ధ్యానిస్తాం. అమంగ్ ద 14 stations of the cross, there's one station which reminds us how Mother Mary met Jesus on the way to the Calvary. అదే 4వ వ్యాకులం. యేసు కల్వరి కొండకు శిలువ మోసుకొని పోతూ మార్గమధ్యంలో దేవమాతను ఎదురుపడుట. మమ మేరీ ఫేసెస్ జీసస్ as he walks towards Calvary. ఆమె ఆయన్ను ఒంటరిగా వదిలిపెట్టలేదు. ఆయనతో నిలబడింది, కలిసింది, ఆయనకి సహకరించింది. మనము కూడా మన జీవదారిలో ఎన్నో సిలువలు, కల్వరి యాత్ర, రాళ్లతో ముళ్ళతో కూడిన కుటుంబ జీవితం. అందరికీ ముళ్ళు ఉంటాయి. ఇవన్నిటి మధ్యలో నడిచే ఒక వ్యక్తి, మనం కలిసి నడిచే వ్యక్తి, మనం కలుసుకునే వ్యక్తి, మనకు దర్శనమిచ్చే వ్యక్తి. వేలాంగణిలో మాత్రం కాదు, మనకు దర్శనమిచ్చే రోజు ఇది.
ప్రార్థనతో పాడుదాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, దానికి ముందు మనమందరం కలిసి ఈరోజు దివ్య కారుణ్యమునకు సమర్పించుకుంటూ అమ్మ మరియ తల్లి హృదయం ద్వారా యేసు హృదయం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేద్దాం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తూ ఉన్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితములో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినా అమ్మగారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, ప్రే ఫర్ us. వ్యాకుల మాత, మా కొరకు ప్రార్థించండి. మదర్ ఆఫ్ సారోస్, ప్రే ఫర్ us. పాడుదాం. మన దారిలో మరియ తల్లి సిలువలో ఏడుస్తున్నటువంటి యేసు ప్రభుకు సహకరించమని ప్రార్థిస్తాం. పాడుదాం. కలువరి కొండకు సిలువను మోసుకొని కుమారుడు నడుస్తుండగా, కలువరి కొండకు సిలువను మోసుకొని కుమారుడు నడుస్తుండగా, ఏ పూలతో వ్యాకుల మాతగా కుమారుని కలిసితివా, వేటులతో వ్యాకుల మాతగా కుమారుని కలిసితివా. వ్యాకుల మాత, మా కోసం ప్రార్థించు మా తల్లి. భక్తితో మన సిలువ దారిలో అమ్మ మరియ తల్లి తోడుగా ఉండాలని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సిలువ భారమును మోయలేకపోతున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈరోజు ఆదివారం వచ్చిన ప్రతి బిడ్డ ఉద్దేశముల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వ్యాకుల మాత ద్వారా అద్భుతాలు పొందాలని వేచి ఉన్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను బాధలతో మ్రొగ్గుచు వ్యధనొంది అలసిపోతున్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నా సిలువను మోయటానికి ఎవరు లేరా అని ఏడుస్తున్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పిల్లల విషయంలో తప్పిపోయారని ఏడుస్తున్న తల్లిదండ్రుల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను కుటుంబ సమస్యలతో అల్లాడిపోతున్న కుటుంబాల మీదను దయగా నుండండి.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నెలలో జరుగుతున్నటువంటి తెలుగు వడకం, తరువాత అక్టోబర్ 1 నుంచి 4 వరకు జరుగుతున్న దంపతులు పిల్లల వడకం మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేస్తున్న వారు, పూజలు అర్పిస్తున్న వారు, లైవ్ చాట్ ద్వారా, ఫోన్ కాల్స్ ద్వారా ప్రార్థన కోరుతున్న అందరి మీదను దయగానుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. 4 రకమైన వ్యాకులం దుఃఖం గురించి ధ్యానించాము. అమ్మ మరియ తల్లి కలిగినది 7 సారోస్, వీ హ్యాడ్ 4 సారోస్ ఆఫ్ మదర్ మేరీ. అందువలన ఇప్పుడు 5, 6, 7 అన్నీ కలిపి పాడబోతున్నాం. 5, 6 and 7th sorrow, all the 3 together we shall sing and wait for the blessings of God. 5వది యేసు సిలువపై అవమానంగా కొట్టబడుట. 5th one, Jesus is crucified in humiliation. 6th one, 6వది యేసు సిలువ క్రింద నిలబడి ఆ తల్లి ప్రభుని దీనావస్థను కండ్లారగాంచుట, ప్రభు హృదయం ఈటచ్చే పొడవబడుట. As Mother Mary stood under the cross and see the pain that she went through, and then she saw Jesus' heart pierced. 7వది 7th one, యేసు మృత కళేబరాన్ని తన ఒడిలో పొడవి పట్టుకొని ఆమె పెట్టుకొని భూస్థాపితం చేయాల్సిన పరిస్థితికి ఆమె రావటం. కొడుకు చనిపోయాడు, తల్లి బ్రతికి ఉంది. మనలో ఎవరికి అలాంటి పరిస్థితి రాకూడదు. ఎస్, మదర్ ఈస్ అలైవ్, సన్ ఈస్ నో మోర్. వాట్ అ పెయిన్ ఇట్ వుడ్ బి. ఆల్రెడీ భర్త చనిపోయాడు, భర్త లేడు, కొడుకు లేడు. ఆ పరిస్థితిలో ఇంకా నిలబడిందే ఇప్పుడు ఆరోగ్యమాతగా, వేళాంగణి మాతగా దేవుని తల్లి పనిచేస్తుంది. ఫైనలీ షీ హ్యాడ్ టు గో త్రూ దిస్ పెయిన్ of seeing Jesus' dead body on her lap, and she had to do along with others the burial ceremony. Son is dead, mother is alive. What a pain. మనలో మన కుటుంబాలలో ఎవ్వరికి అలాంటి పిల్లలకు, చిన్న పిల్లలకు కానీ యవనస్తులకు కానీ ఇలాంటి పరిస్థితి, చాలామంది యాక్సిడెంట్లు చచ్చిపోతున్నారు, తప్పుదారిలో వెళ్ళిపోయి అలాంటివి తెచ్చుకుంటున్నారు. మీ పిల్లలకు, మీకు ఏ హాని కలగకుండా కాపాడటానికి ఈ బాధ ఆమెకు వచ్చింది. మరి తల్లి మా పిల్లలను భద్రంగా కాపాడనని, పిల్లలు ఇక్కడ ఉన్నారా, వేరే దేశంలో ఉన్నారా, ఎక్కడ ఉన్నారో అందరూ బాగుండాలని అర్పించి ప్రార్థనతో ముగిస్తాం. యోహాను 19:34, యోహాను 19:25, జాన్ 19:34, జాన్ 19:25 పాడుదాం. మాతవమా త్యాగశీలివమ్మా, వ్యాకుల మాతవమ్మా త్యాగశీలివమ్మా, సిలువ క్రింద నిలచి జగనంది ఏడ్చితివా, సిలువ క్రింద నిలచి జగనంది ఏడ్చితివా. తమిళం పాఠం, చివరిగా తమిళంలో కూడా పాఠం. అల్లముతో పొడువబడి సిలువలో వేలాడి యేసు సిలువ క్రింద నిలచితివా, బల్లముతో పొడువబడి సిలువలో వేలాడి యేసు సిలువ క్రింద నిలచితివా.
దిన కుమారుని ఒడిలో పెట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చితివా. మరణించిన కుమారుని ఒడిలో పెట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చితివా. వ్యాకులమా మరియే త్యాగతిన్ మాదావే, సిలువై అడిగినిలే సిందై నొందవురాయో. వ్యాకుల మాతవమ్మా మా కోసం ప్రార్థించు నీ కుమారుని ఓ వ్యాకుల మాత. చివరి ఆశీర్వాదం కొరకై ప్రార్థించి ముగిస్తాం. అల్ఫోన్సా, దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచి ఈరోజు ఆశీర్వదిస్తున్నాడు. సెబాస్టిన్, నీ కాల్లో ఉన్నటువంటి సమస్య నుండి దేవుడు నీకు పరిపూర్ణ స్వస్థతను ఇస్తాడు. అవును, పొత్తి కడుపు నొప్పితో బాధపడుతున్నటువంటి శౌర్యులు, దేవుడు నిన్ను ఈరోజు ఆశీర్వదించి స్వస్థపరుస్తూ ఉన్నాడు. గుండె చెదిరిపోయి గుండెలు బాదుకొని ఇట్లా ఏడుస్తున్న ఒక వ్యక్తిని దేవుడు నీ బాధకు ఈరోజు జవాబు ఇవ్వబోతున్నాడు. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. చివరిగా వ్యాకులమాత పండుగ ఎలా స్టార్ట్ అయిందని చివరి మాట గుర్తుంచుకొని అందరికీ లింగను పంపించి అమ్మ మరియ తల్లి ద్వారా ప్రార్థించుకోండి. వ్యాకులమాత పండుగను ఆచరించడానికి సర్వేట్టు అనే మతవాసులకు అనుమతి ఫస్ట్ ఇవ్వబడింది. ఈ సంస్థకు చెందిన వ్యక్తి ఫాదర్ మరియా ఆంటనీ, ఫాదర్ బ్రదర్ జాన్సన్తో పాటు మన దగ్గర చాలాసార్లు వచ్చినటువంటి ఫాదర్ గారి సభ ఇది, సర్వేట్ అంటారు. సో we wish you, Father, you may not be watching this program, we wish all the Servite congregation, fathers, sisters, happy blessings of God's and feast day. దేశ బహిష్కార శిక్షకు గురి అయిన 7వ భక్తినాథుడు పయస్ పాపు గారు ఆ శిక్ష నుంచి విమోచించడం పొంది క్రీస్తు శకం 1814లో తిరిగి పేతురు సింహాసనం ఆయన చేరి ఆ సందర్భంగా ఈ వాకులమాత పండుగను విశ్వశ్రీ సభ అంతటా కొనియాడబడే విధంగా ఆ రోజు ఆజ్ఞ ఇవ్వబడింది. హీ వాస్ నాట్ అలౌడ్ టు కమ్ ఇన్, బట్ దెన్ దిస్ ఈస్ ద డే హీ రిటర్న్ బ్యాక్ ఆఫ్టర్ దట్ ఎగ్జైల్, అండ్ దట్ ఈస్ వై దిస్ సెలబ్రేషన్ ఆఫ్ మదర్ ఆఫ్ సారోస్. మీరు ఎక్కడ నుంచి వెళ్ళిపోయారో మీరు తిరిగి ఆ స్థలంకు వచ్చి
దీవెనలు పొందే రోజులుగా ఈ రోజు మారునుగాక. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు 3 రోజులుగా శుక్రవారం తర్వాత శనివారం యేసు శిలువ మహోత్సవం, ఈ రోజు వ్యాకుల మాత పండుగ సందర్భంగా 3 రకమైన ఆశీర్వాదాలను పితా పుత్ర పరిశుద్ధాత్మ మీకు దయచేసి దీవించునుగాక. This Triduum, Friday, Saturday, Sunday, as we celebrated the feast of exaltation of the cross, and today Mother of Sorrow, may these 3 blessings be with you, Father, Son, and the Holy Spirit's name. Amen. వ్యాకులమాతవమ్మా, సిలువ క్రింద నిలబడి మా కోసం ప్రార్థించే మాతవమ్మా. Happy feast and God bless you.